చురకలు, సున్నితమైనటువంటి విమర్శలు, ఆవేశం లేకుండా ఆలోచనల్ని పెంపొందిస్తూ తెలివిగా సాగింది నరేంద్ర మోడీ ప్రసంగం. పేదరిక నిర్మూలనలో ఫెయిలు, ధనవంతుల ప్రభుత్వం, కార్పొరేట్ల ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీని కానీ వాళ్ళ పార్టీని విమర్శించేటటువంటి సందర్భంలో తెలివైన మాటలు వాడారు. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా, ఇది మెయిన్ పాయింట్. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంటు దాకా టోటల్గా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నటువంటి రోజులు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే రాహుల్ గాంధీ గారి నాన్నగారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. అయితే ఆయన ఏం చెప్పారు పార్లమెంట్లో, 100 రూపాయలు పైనుంచి పంపిస్తుంటే పేదవాడి సంక్షేమానికి 10 రూపాయలు చేతికి అందుతుందన్నారు. అంటే అవినీతి ఎక్కడుంది? పేదవాడికి పైసలు అందకుండా తిందెవరు? పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కాంగ్రెస్ చేతిలో ఉండగా 100 రూపాయలు పైనుంచి వస్తే కిందకి 10 రూపాయలు వచ్చిందంటే తిన్నదెవరు? ఈ పాయింట్ అనేది అద్భుతమైన లాజిక్. అదే సందర్భంలో పేదరికానికి సంబంధించి అదే పేదవాళ్ళకి నేరుగా అకౌంట్లో డబ్బులు వేయడం దగ్గర నుంచి, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల దగ్గర నుంచి, పేదలకు ఉచిత బియ్యం దగ్గర నుంచి, పేదలకు ఉచిత ఇళ్ల దగ్గర నుంచి, పేదలకు మరుగుదొడ్ల వసతి దగ్గర నుంచి, అదే పేదలకు కావలసినటువంటి విద్యకి సంబంధించిన దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లని చేస్తున్నది ఎవరు? మేం కాదా? 12 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారన్నట్టుది అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి గుర్తించి చెప్పిన లెక్కలు నిజమా కాదా అని అడుగుతా, అదే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పేదల్ని ఒక నలుగురిని పిలిపించుకోవడం, వాళ్ళతో భోజనం చేయడం లాంటిది చేసి వీడియోలు అది రిలీజ్ చేస్తున్న వేళ పేదరికం మీద ఫోటోషూట్లు మాకు అలవాట్లేదు అంటూ ఒక సెటైర్ వేసుకొచ్చినటువంటిది నరేంద్ర మోడీ చేసింది.